తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి రాబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఇవాళ కవిత ఏం చెప్పబోతున్నారు, పార్టీ పేరేంటి అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 2 దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విప్లవానికి నాంది పలికిన తెలంగాణ జాగృతి ఇప్పుడు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. తెలంగాణ భాష, బతుకమ్మ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు ప్రజల ముందుకు కొత్త అజెండాతో రాబోతున్నారు. శనివారం ఉదయం 7:30 బంజారాహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు కవిత. ముందుగా గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా మునీరాబాద్ సభ ప్రాంగణానికి చేరుకుని ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం గంటన్నర పాటు కొనసాగే ప్రసంగంలో పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నారు. సభా ప్రాంగణాన్ని తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ సభకు 33 జిల్లాల నుంచి దాదాపు 50,000 మంది కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. భారీ ఎత్తున పార్కింగ్, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ రుచులతో 34 వంటకాల విందు సిద్ధమైంది. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో నిజంగానే కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా, లేక ఉద్యమ భావోద్వేగాలకే పరిమితమవుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం రేపటి సభతో మొదలు కానుంది. తెలంగాణ రాజకీయాల్లో రేపు ఉదయం 10 గంటలు ఒక కీలక మలుపు కావచ్చనే భావన వ్యక్తమవుతోంది.